హాయ్ వెల్కమ్ టు డీజీకే డైరీస్. ఒక గిన్నెలోకి 1 కేజీ చికెన్ తీసుకుని దాన్ని వాష్ చేసుకుని వాటర్ అంతా వంచేసుకుని దానిలో ఆయిల్ వేసి ఉప్పు పసుపు కారము వేసుకుని కలయి పెట్టి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. అది అడుగంటకుండా ఆయిల్ వేస్తాము. ఈ లోపల ఉల్లిపాయలు 1 కేజీకి 4 ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని తరిగి ఉంచుకోవాలి. ఈ లోపల దానిలో కావలసిన అల్లము వెల్లుల్లి పేస్టు కూడా రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో ఆయిల్ పోసుకుని ఆ తరిగిన ఉల్లిపాయని యాడ్ చేసుకుని పచ్చిమిర్చి కూడా వేసి పసుపు వేసి వేయించుకుంటూ ఉండాలి. ఈ లోపల అల్లము వెల్లుల్లి పేస్టు రెడీ చేసుకున్నాం కదా, దాన్ని యాడ్ చేయాలి. దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ లోపల చికెన్ కూడా ఉడుకుతూ ఉంది కదా, దీనిలోకి మసాలా పొడి రెడీ చేసుకోవాలి. ధనియాలు, యాలకులు, లవంగము, గసగసాలు కలిపి దోరగా వేయించుకొని మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఉంచుకోవాలి. ఈ లోపల ఈ ఉల్లిపాయ దోరగా వేగింది కదా, ఈ ఉడికిన చికెన్ని దానిలో వేసుకుని దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. అది ఎగిరే వరకు కలయి పెడుతూ ఉండాలి. బాగా రోస్ట్ అయిన తర్వాత మసాలా పౌడర్ యాడ్ చేసుకుని కలయి పెడుతూ ఉండాలి. ఈ ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చికెన్ రోస్ట్ రెడీ అయిందండి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకున్నాము. దాన్ని మరలా కలయి పెట్టుకుని పుదీనా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేరే బౌల్లోకి తీసుకుని ఉంచుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.